ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం కానివ్వండి, ఏదైతే రాష్ట్ర వాటా ఉందో ఆ రాష్ట్ర వాటా సరైన సమయంలో చెల్లించకపోవటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో, అదేవిధంగా లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా లివబుల్గా లేని పరిస్థితుల్లో కొంచెం ఈ ప్రోగ్రాం దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం అన్యాయంగా పేదవాళ్ళకి అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా 2,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి 2014-19లో ఖర్చు పెడితే 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30,000 రూపాయలు, అది కూడా ఎన్ఆర్జీఎస్ రూపంలో 30,000 రూపాయలు ఈ ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి చేతులు దులుపుకున్న విషయం నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఇచ్చారో 2.5 లక్షలు ఎన్టీఆర్ హౌసింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000కి కలుపుకున్నట్లయితే ఈ గృహ నిర్మాణం ఇంకా బ్రహ్మాండంగా జరిగేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఈ స్కీమ్ ముందుకు వెళ్ళట్లేదు అని రివ్యూ చేసినప్పుడు మరి అందరం కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా కొంత మేరకు బలంగా ఉన్నారో వారందరూ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారో, ఒక 5-6 లక్షల మంది. ఇంకా మిగిలిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు ఉన్నారు, మైనార్టీలు వీళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు అన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా, ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 3,200 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని ఎస్సీలకి, బీసీలకి 50,000, ఎస్టీకి 75,000, ఏజెన్సీలో ఉండే పీజీటీవీస్కి 1,00,000 రూపాయలు అదనంగా శాంక్షన్ చేసి ఈ గృహ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈరోజు కొన్ని లేఅవుట్స్కి కూడా వెళ్ళాం. ముఖ్యంగా దాంట్లో ఉన్న సమస్యలు ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు, అదేవిధంగా త్రాగునీరు ఏర్పాటు చేసినట్లయితే పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సమీక్షలో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మరి ఎలక్ట్రిసిటీకి మరి ప్రొద్దున ఈపీడీసీఎల్ చైర్మన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇల్లు పూర్తయితే, ఇల్లు నిర్మాణం చేపడితే అక్కడ తప్పుకోకుండా ఎలక్ట్రికల్ ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఈ లేఅవుట్స్ అన్నింటిలో ఏదైతే ఎక్కడైతే ఇళ్ల నిర్మాణం పూర్తి కాబోతుందో అక్కడన్నీ ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము, ఇళ్ళకి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము జీవీఎంసీని రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారి ద్వారా. కనీసం ఒక 20 కోట్ల రూపాయలైనా సరే ఎక్కడైతే నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులు ఇల్లు చేరే అవకాశం ఉందో అక్కడ త్రాగునీటి అవసరాల కోసం మరి కొంత స్పెండ్ చేయమని చెప్పేసి జీవీఎంసీ నుంచి నిధులు కేటాయించమని రిక్వెస్ట్ చేశాం. అదనంగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొంత నిధుల్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా క్వాలిటీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. థర్డ్ పార్టీ ఇది కానివ్వండి, లేకపోతే ఇన్హౌస్ టెస్టింగ్ ఫెసిలిటీ కానీ వినియోగించుకొని ఈ క్వాలిటీని మెయింటైన్ చేయాలని కూడా ప్రజల్లో ఉన్న ఏదైతే కొంత అపోహ ఉందో, క్వాలిటీ లేవు అని చెప్పేసి ఏదైతే అపోహ ఉందో అపోహను తొలగించాలని చెప్పేసి కూడా మనం చేస్తాము, మేము సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాము. అదేవిధంగా ఏదైతే కాంట్రాక్టర్ సమస్యలు కానివ్వండి, లేదు అక్కడ స్థానిక సమస్యలు కానివ్వండి, ఏ సమస్యలున్నా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి కాన్ఫిడెన్స్లో వారితో సంప్రదించి వారి సూచనలు కూడా తెలుసుకుని వారి సహాయం కూడా తీసుకుని ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి కూడా మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కాంట్రాక్టర్స్కి ఏదైనా సమస్యలు ఉన్నాయేమో అడిగితే సామాన్యంగా ఎక్కడ కూడా లేవు. తప్పకుండా వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ హౌజెస్ ఏదైతే ఉన్నాయో, ఒక 70-80 వేలు ఇల్లులు ఏదైతే ఉన్నాయో, నాకు తెలిసి
దాదాపు 75,000 ఇల్లు దాకా ఉన్నాయి పెండింగ్లో. సో అవన్నీ కూడా ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారో వివిధ దశలు ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఏదైతే డివిజనల్ ఇంజనీర్స్ సమావేశంలో హామీ ఇచ్చారో ఫలానా సమయానికి నెలకిన్ని ఇల్లు కడతామని చెప్పేసి ఏదైతే ఇచ్చారో దానికి ఒకవేళ వాళ్ళు కనుక కట్టుబడి ఉండకపోతే లేకపోతే వాళ్ళు నిర్లక్ష్యంతో లేట్ చేస్తే వారి మీద చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ, అదేవిధంగా PMAY 2O ఏదైతే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యిందో దానికోసం లబ్ధిదారులందరినీ కూడా సర్వే చేసి అర్హత కలిగిన లబ్ధిదారులందరినీ కూడా మరి నిర్ణయించమని లిస్టు తయారు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి కొన్ని లేఅవుట్లో స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, కొంతమంది అనర్హులు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించారు, ఇల్లు కేటాయించారు అని చెప్పిన మీదట కలెక్టర్ గారికి చెప్పి ఎంక్వైరీ కూడా చేయమని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. ఒకవేళ దాంట్లో అనర్హులకి కనుక ఇల్లు శాంక్షన్ చేసి ఉన్నట్లయితే వాటిని క్యాన్సిల్ చేసి కొత్తగా కూడా అలాట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా మరి ఈరోజు అభిప్రాయపడ్డామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కొన్ని లేఅవుట్స్లో ప్లాట్లు ఎక్కువ ఉండి పట్టాలు తక్కువ ఇచ్చుంటే ఆ మిగిలిపోయిన ప్లాట్లని ఈ ప్రభుత్వం ఆలోచన ప్రకారం 2 సెంట్లుగా 3 సెంట్లుగా, రూరల్లో అయితే 3 సెంట్లు, అదేవిధంగా అర్బన్ ఏరియాతో 2 సెంట్లు రీలేఅవుట్ చేసి కొత్త బెనిఫిషరీస్కి అలాట్ చేయమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పాత లబ్ధిదారులకి ఆల్రెడీ వాళ్ళు లిస్టులో వచ్చేసారు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఏదైతే లిస్ట్ ఉందో 20 లక్షల దాకా వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ కావు. వాళ్ళకి శాంక్షన్ అయిన ఇల్లు పూర్తి చేసుకోలేకపోయినా కూడా మళ్ళీ మార్చి 2026 క్లోజ్ అయిపోతుంది. తర్వాత కూడా పేమెంట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ఎటువంటివి శాంక్షన్ కావు. ఒకవేళ శాంక్షన్ అయ్యింది అది సాధ్యం కాదు కదా. సెంట్ ఇచ్చేసాం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ప్లాట్స్లో నిర్మాణం కూడా దాదాపు 80% అట్లా పూర్తి అయిపోయింది కాబట్టి ఇక దాన్ని ఏం చేయలేము. ఏదైతే అలాట్ కానీ రిజిస్టర్ కానీ ప్లాట్స్ ఉన్నాయో వాటిని రీపొజెస్ చేసి వాటిని రీలేఅవుట్ చేసి 2 సెంట్లు 3 సెంట్లు ఏదైతే పాలసీ ఉందో దాని ప్రకారం కొత్త లబ్ధిదారులకి ఇవ్వడం. ఏమండి లేదు, దాన్ని సర్వే చేయమని చెప్పాము. ప్రొద్దున ఒక లేఅవుట్కి వెళ్తే అక్కడ ఒక 500-600 ప్లాట్లు ఉన్నాయి. సో అట్లా అన్ని లేఅవుట్ నుంచి కూడా చూసి సమాచారం ఇవ్వమని చెప్పేసి చెప్తుంది. ఏం శాంక్షన్ కాలేదు? టిడ్కో హౌసెస్ వాస్తవానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద కాదు, మున్సిపల్ శాఖ కింద ఉంటాయి. అయినా కూడా నాకున్న చిన్న సమాచారాన్ని నేను షేర్ చేసుకుంటాను మీతో. వాటిని మీ అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష పూర్త ఆలోచనలతో లేకపోతే దురుద్దేశంతో వాటిని ఆపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని వెంటనే నాకు తెలిసిన సమాచారం మేరకు వచ్చే నెల నుంచి మిగిలిపోయిన పనులు ప్రారంభించి త్వరలో కంప్లీట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టు కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడినట్టు నాకున్న సమాచారం. తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా లబ్ధిదారులకు ఇస్తాం. ఈసారి ఎక్స్టెండ్ చేయకోకుండా అక్రిడిటేషన్ కార్డ్స్ ఇచ్చేస్తాం. ఇది మొన్న 3 నెలలు అట్లా ఎక్స్టెండ్ చేస్తాం కదా, నెక్స్ట్ టైం ఎక్స్టెన్షన్ అవసరం లేకోకుండా తప్పకుండా అక్రిడిటేషన్ కార్డ్స్ ఇచ్చేస్తాం. డిపార్ట్మెంట్లో కూడా 2-3 రోజుల క్రితం రివ్యూ చేయడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వంలో కొన్ని జీవోలు ఇవ్వటం జరిగింది, చివరిలో ఆగిపోయిందని చెప్పారు. అటువంటి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఫైల్ రీసర్క్యులేట్ చేసి వారి అనుమతి కోసం పంపిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం.
అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడా దీనికి వ్యతిరేకంగా లేరు. విలేకరులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంలో వారు కూడా పాజిటివ్గా ఉన్నారు. కాకపోతే మీ అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందో దాన్ని మనం కొంత ఆలస్యమైద్దాం కానీ బట్ పాజిటివ్గా ఈ ప్రభుత్వం ఉంది మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అని చెప్పేసి తెలియజేస్తాను. వాళ్ళకి కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, దానికి శాసనసభ్యుల ద్వారా కానీ లేకపోతే అధికారుల ద్వారా కానీ మళ్ళీ అప్లై చేస్తే వారికి ఇవ్వడానికి అవకాశం ఉందేమో తప్పకుండా నేను కూడా సంబంధిత మంత్రి గారితో మాట్లాడతాను. లేకపోతే ఎవరు క్లెయిమ్ చేయని ఇల్లు కనుక ఉంటే కొత్త వాళ్ళకి ఇస్తాం. సార్, పైవాడ గ్రామం సంబంధించి గత కాంట్రాక్టులు అయితే కనుక పెద్ద మొత్తంలో అమౌంట్స్ అన్ని తీసుకొని చాలా వరకు పనులు చేయడానికి కూడా వచ్చిన మనకి అదే ఎక్కడ కూడా ఇప్పుడు అడిగాను. మెయిన్ సంస్థ ఏమిటంటే రాక్ క్రీట్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ మన ఈ జిల్లాలో 11,000 ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. నేను కలెక్టర్ గారిని అడిగాను, తర్వాత అదేవిధంగా మా శాఖ అధికారులను అడిగాను. వారికి ఎక్కడ కూడా అధిక పేమెంట్లు ఇవ్వలేదు. వారికి సంబంధించిన పేమెంట్లు ఇంకా డిపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాయని చెప్పారంటే వారికి ఇవ్వాల్సిన ఏదైతే పేమెంట్స్ ఉంటాయో అవి ఉన్నాయన్నారు. కానీ వారి మూలంగా జరిగిన నష్టాన్ని వాటన్నింటినీ కూడా ఎస్టిమేట్ చేసి వారికి నోటీస్ ఇచ్చి వారికి చర్యలు తీసుకుంటానికి ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి చేరింది. దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. అంటే ప్రజల దగ్గర నుంచి 35,000 రూపాయలు కలెక్ట్ చేసి పనులు ఓన్లీ బేస్మెంట్ వర్షానికి ఆ బేస్మెంట్ పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే 35,000 ఎన్ఆర్జీఎస్ కింద కలెక్టర్ గారి ద్వారా చేశాం. కానీ మొట్టమొదట్లో వారికి ఇవ్వాల 35,000. ఆ 35,000 చివరిలో ఇంటిని పూర్తి చేయడానికి మాత్రమే వాడే విధంగా చివరిలో శాంక్షన్ చేస్తాను ఎస్హెచ్జి లోన్. జగనన్న కాలనీస్ లేవు ఇప్పుడు. ఎన్టీఆర్ పిఎంఏవై ఏమండి ఏమని వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ప్లాట్లకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ హౌసింగ్కి సంబంధించి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ రిపోర్ట్స్ రాగానే తప్పకోకుండా ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతారు. ఈ హౌజెస్లో పర్మిషన్కి ఏం సంబంధం లేదు. గవర్నమెంటే కడుతుంది కాబట్టి దానికి పర్మిషన్కి సంబంధం లేదు. హైదరాబాద్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏకైక మెట్రో సార్ ఇది. మెట్రోలో హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టులకి ఏసీ బస్ సౌకర్యం కల్పించడం కోసం అప్పట్లో జరిగింది. హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఏసీ బస్ సౌకర్యం ఉంటుంది సార్. ఎందుకు అక్కడ ఉంది సార్. అలాగే మన విజయవాడ ఎక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తానికా? విశాఖపట్నం నుంచి వెళ్తానికా? ఓహో, ఓకే. మీ అక్రిడిటేషన్ కార్డు ద్వారా ఒక ఏసీ బస్సులు కూడా వాడుకోవచ్చు. తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా రేపు పరిశీలిస్తాం. మెట్రో సిటీ సో ట్రైన్ సిటీ కాబట్టి అవకాశం ఉంటుంది. గతంలో హైదరాబాద్ జీవన పరిశీలించాం సార్. తప్పకుండా అవకాశం మాకు కలుగుతుంది సార్. విశాఖపట్నం ఎందుకంటే మేము తరచూ అటు అమరావతికి వస్తూ ఉండే వ్యక్తులు కాబట్టి పునరాలంభం సార్. తప్పకుండా కేవలం